వారణాసిలోని జ్ఞాన్వాపి మసీదును నిర్వహిస్తున్న అంజమన్ ఇంతెజామియా మసీద్ కమిటీకి శుక్రవారం అలహాబాద్ హైకోర్టులో ఎలాంటి తక్షణ ఊరట లభించలేదు. మసీదు దక్షిణ సెల్లార్లోని వేదవ్యాస్పీఠ్లో ఉన్న హిందూ దేవతా విగ్రహాలకు పూజారి పూజలు జరుపుకోవచ్చంటూ బుధవారం వారణాసి జిల్లా కోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ఆ కమిటీ హైకోర్టును ఆశ్రయించింది. ఈ అప్పీలును పరిశీలించిన న్యాయమూర్తి జస్టిస్ రోహిత్ రంజన్ అగర్వాల్ ఎలాంటి తక్షణ ఉత్తర్వులు ఇవ్వడానికి సుముఖత తెలుపలేదు. తదుపరి విచారణకు మంగళవారానికి వాయిదా వేశారు. జిల్లా కోర్టు తీర్పును సవాలు చేస్తూ మసీదు కమిటీ గురువారం నేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే ముందుగా హైకోర్టులో పిటిషన్ వేయాల్సి ఉంటుందని ప్రధాన న్యాయమూర్తి చెప్పడంతో కొద్ది గంటల వ్యవధిలోనే అలహాబాద్ హైకోర్టులో అప్పీలు సమర్పించింది. మసీదు కమిటీ తరపున న్యాయవాది నఖ్వీ వాదనలు వినిపిస్తూ జిల్లా కోర్టు చాలా హడావిడిగా నిర్ణయాన్ని వెలువరించిందని చెప్పారు. జిల్లా జడ్జి అజయ్ కృష్ణ విశ్వేశ్వర రిటైర్ అయిన రోజునే తీర్పిచ్చారని తెలిపారు. జనవరి 31వ తేదీన ఆయన పదవీ విరమణ చేశారని, అదే రోజున ఆయన నిర్ణయాన్ని వెలువరిచారని తెలిపారు. తాము సమర్పించిన పత్రాలను పరిగణలోకి తీసుకోలేదని చెప్పారు. హిందూ పక్షం తరపున విష్ణుశంకర్ జైన్ వాదిస్తూ నిజానికి ఆస్తిని స్వాధీనం చేసుకోవడానికి జిల్లా కలెక్టర్ను రిసీవర్గా నియమిస్తూ జనవరి 17ని జిల్లా కోర్టు ఆదేశాలు ఇచ్చిందని తెలిపారు. ఆ మేరకు ఆయన జనవరి 24వ తేదీన స్వాధీనం చేసుకున్నారని చెప్పారు. జనవరి 17వ తేదీ ఉత్తర్వులకు కొనసాగింపుగా తదుపరి చర్యనే జనవరి 31వ తేదీన ఆదేశాలిచ్చారని తెలిపారు. అదేమీ కొత్త ఉత్తర్వు కాదని తెలిపారు. జనవరి 17వ తేదీన ఇచ్చిన ఆదేశాలకు అభ్యంతరం చెప్తున్నందువలన ప్రస్తుతం చేసిన అప్పీలుకు విచారణ అర్హత లేదని తెలిపారు. శుక్రవారం కావడంతో జ్ఞాన్వాపి మసీదు వద్ద నమాజ్ చేయడానికి పెద్ద సంఖ్యలో ముస్లింలు హాజరయ్యారు. కోర్టు తీర్పు నేపథ్యంలో గతంలో కన్నా రెట్టింపు సంఖ్యలోనే వచ్చారు. దాంతో ఇతర మసీదులకు వెళ్లి ప్రార్థనలు చేయాలంటూ పోలీసులు వారిని తిప్పి పంపించారు. మరోవైపు మసీదు కమిటీ పిలుపు మేరకు వారణాసిలోని ముస్లింలు అధికంగా నివసించే ప్రాంతాల్లో బంద్ పాటించారు. షాపులను మూసివేయాలని, మహిళలు ఎవరూ ఇళ్ల నుండి బయటికి రాకూడదని ఆ కమిటీ కోరింది. శాంతియుతంగా నమాజ్ చేయాలని హితవు చెప్పింది. అధికార యంత్రాంగం భారీ బందోబస్తు నిర్వహించడంతో అంతా ప్రశాంతంగా సాగింది.